అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు ఇప్పుడు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల డోజ్ నుంచి వెయ్యదొలిగిన ఎలన్ మస్క్ ట్రంప్ తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును బహిరంగంగానే తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి ప్రపంచం మొత్తానికి తెలిసింది. దీనికి తోడు సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్పై సంచలన ఆరోపణలు చేస్తూ ఎలన్ మస్క్ చేసిన పోస్ట్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం వచ్చిందంటూ మస్క్ పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. అందులో అమెరికా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైల్స్ లో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ కేసు దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటిదాకా బహిరంగంగా బయటపెట్టలేదని, త్వరలో దీనిపై అన్ని నిజాలు బయటికి వస్తాయని మస్క్ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ తీవ్ర సంచలనం సృష్టించగా అకస్మాత్తుగా ఆ ట్వీట్ను మస్క్ తొలగించారు. ఎప్స్టీన్ ఫైల్స్ ఇంతకీ ఏంటిది అంటే, బాలల లైంగిక వేధింపుల కేసులో జెఫ్రీ ఎప్స్టీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సంపన్నులకు యువతులను, బాలికలను అక్రమంగా రవాణా చేసేవాడని ఎప్స్టీన్పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని సన్నిహితులు కంప్లైంట్కు సంబంధించిన డేటాను ఎప్స్టీన్ ఫైల్స్ అంటున్నారు. ఈ ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉందని తాజాగా ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ తన వల్లే గెలిచారని ఎలన్ మస్క్ చెబుతున్నారు. నిజానికి నిజం అదే. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ విజయం కోసం మస్క్ విస్తృతంగా ప్రచారం చేశారు. తన విజయంలో మస్క్ కీలక పాత్ర పోషించారని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ప్లేట్ మార్చాడు. మస్క్ లేకపోయినా గెలిచేవాడిని అని ట్రంప్ అంటున్నారు. తనతో ఎవరైనా విభేదిస్తే వారిపై ప్రతీకారానికి దిగడం ట్రంప్ లక్షణం. ఇప్పుడు మస్క్ పైన అదే చేస్తున్నారు. మస్క్ వ్యాపార వ్యవహారాలకు సహకరించే సంస్థలపై పన్నును వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తనదైన రీతిలో మస్క్ ఎక్స్ వేదికగా చెలరేగిపోయారు. కొత్త పార్టీ పెట్టవచ్చా అని అభిమానులను ప్రశ్నించారు. 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అని అడిగారు. అందుకే మస్క్ కొత్త పార్టీ పెడతానని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా పార్టీ ఉంటుందంటున్నారు. కాగా గతంలో మంచి స్నేహితులుగా ఉన్న మస్క్, ట్రంప్ ఇప్పుడు దుష్మన్ అయ్యారు. వీరి మధ్య విభేదాలు రావడంతో మస్క్ కంపెనీ పేర్లు భారీగా పడిపోయాయి. ఇదే పరిస్థితి అటు రాజకీయంగా, ఇటు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.